బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఒక్కరు కాదు పదులు వందలు కాదు ఏకంగా 6,729 మందిని కొలువుల్లోంచి తొలగించారు. పదవి విరమణ పొందాక కూడా తెలంగాణలో కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న వారిని ఇంటికి పంపుతూ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇది. ప్రభుత్వం ఒక్క ఉత్తర్వులో 6,729 మందిని ఇంటికి పంపింది. ఇలా తొలగించిన వారిలో అటెండర్ మొదలు ఐఏఎస్ అధికారి దాకా ఉండడం గమనార్హం. ఈ జాబితాలో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ జె కిషన్ రావు, కన్సల్టెంట్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, 10 మంది ట్రాన్స్కో, జెన్కో డైరెక్టర్లు ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరుకల్లా అందరినీ తొలగించాలని ఆదేశించారు. ఇలా తొలగించిన వారిలో ఎవరి సేవలైనా అవసరం అని భావిస్తే వారిని పునర్వినియోగించుకోవడానికి తాజాగా నోటిఫికేషన్, ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇక సర్కార్ సంచలన నిర్ణయంతో కొత్త నియామకాలకు మార్గం సుగమవుతుందనే ప్రచారం సచివాలయ వర్గాల్లో జరుగుతుంది. ప్రభుత్వ ఉత్తర్వులతో మున్సిపల్ శాఖ వెంటనే చర్యలను ప్రారంభించింది. తమ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిపై కొనసాగుతున్న 177 మంది విశ్రాంత ఉద్యోగులను తొలగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి తక్షణమే తొలగిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ జాబితాలో హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ వాటర్ వర్క్స్, మెట్రో రైల్, రేరా, మెప్మా కూడా, వైటీడీఏ ఇలా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న విశ్రాంత ఐఏఎస్లు, ఆర్టీఓలు, డిఎఫ్ఓలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, సెక్షన్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఇక అటవీ శాఖ రేంజ్ అధికారులు, చీఫ్ ఇంజనీర్ల నుంచి సహాయక ఇంజనీర్ల వరకు ఇలా పలు క్యాడర్లకు చెందిన అధికారులు ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఒక్కరు కాదు పదులు వందలు కాదు ఏకంగా 6,729 మందిని కొలువులోంచి తొలగించారు. పదవి విరమణ పొందాక కూడా తెలంగాణలో కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న వారిని ఇంటికి పంపుతూ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మనం చూసుకున్నట్టయితే దాదాపు కొన్ని వేల మందిని విధుల నుంచి తొలగించారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు ఈ నిర్ణయాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? థ్యాంక్ యూ వెన్నెల. రేవంత్ రెడ్డి సర్కార్ సంబంధించి కూడా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక పదవి విరమణ పొందిన తర్వాత కూడా కాంట్రాక్టు పద్ధతిలో వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. దాదాపుగా 6,729 మందికి సంబంధించిన కూడా అధికారులు, అంటే అటెండర్ లెవెల్ నుంచి కూడా కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు సంబంధించిన ఆ కేడర్ కి సంబంధించిన ఉద్యోగులను కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తారు. వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్నట్టుగా కూడా కీలకమైన ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఏదైతే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, మిగతా సంబంధించిన పలు శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ సంబంధించి కూడా ఉత్తర్వులు ఇష్యూ అయ్యాయి. ఆ శాఖకు సంబంధించి కూడా జిహెచ్ఎంసీ, అలాగే మెట్రోకి సంబంధించిన శాఖలు కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించి కూడా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా 6,729 మందికి సంబంధించి కూడా వాళ్ళను తొలగిస్తూ కూడా ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ ప్రభాకర్ రెడ్డి, అలాగే యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి సంస్థ వైటీడీఏ సంస్థకు సంబంధించిన చైర్మన్ కిషన్ రావుతో పాటు కన్సల్టెంట్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ట్రాన్స్కోకి సంబంధించిన జెన్కోకి సంబంధించి కూడా 10 మంది ఉద్యోగులు కావచ్చు, మిగతా శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా తొలగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పాటుగా మిగతా సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, జిహెచ్ఎంసీ, అలాగే మిగతా వాటర్ వర్క్స్ కి సంబంధించిన శాఖలు కావచ్చు, రేరా, మెప్మా, అలాగే వైటీడీఏ సంబంధించిన
వీళ్ళంతా కూడా విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో సుదీర్ఘంగా కొనసాగుతూ వస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా వీళ్ళు ఏదైతే ఆ హోదాలో కూడా పనిచేస్తూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి సంబంధించి కూడా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వీళ్ళందరికీ సంబంధించి కూడా తొలగించాలి. వీరి ప్లేస్ లో కూడా ప్రత్యేకంగా మరో నోటిఫికేషన్లు ఇవ్వాలి. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి సంబంధించి కూడా ఆ శాఖల్లో మిగతా అధికారులకి సంబంధించి కూడా భర్తీ చేయాలి. ఒకవేళ వీళ్ళ ఏదైతే సేవలు అవసరం అనిపిస్తే వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తూ కూడా విధులను తీసుకోవాలని కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాన్ని తీసుకుంది. దీంట్లో భాగంగా ఇప్పటికే అంటే గత ప్రభుత్వానికి సంబంధించి కూడా అధికారులు కొనసాగుతా ఉన్నారు. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కూడా దాదాపుగా 9 మంది ఏదైతే 200 మందికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తర్వాత కూడా అధికారులను గుర్తించారు. దాంట్లో కూడా తొలగించడం జరిగింది. దాని తర్వాత ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఏదైతే ఆ శాఖలో 200 మంది పైగా ఉద్యోగులను కూడా తొలగించడం జరిగింది. ఒకవైపు ట్రాన్స్కో జెన్కోకి సంబంధించి కూడా గత ప్రభుత్వానికి సంబంధించిన విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయి. అధికారుల ప్రమేయం ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో గుర్తించింది. దీనిపైన కూడా వైట్ పేపర్ రిలీజ్ చేసింది. ఇక ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా అధికారుల పైన వేటు పడ్డట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా మెట్రో రైల్ కావచ్చు, రేరా కావచ్చు, మెప్మా కావచ్చు, వైటీడీఏ ఏదైతే డిఎఫ్ఓలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులతో పాటుగా సెక్షన్ ఆఫీసర్లు, అటెండర్ స్థాయి నుంచి కూడా వాళ్ళందరినీ కూడా తొలగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. దీంతో మరోవైపు ఉద్యోగాలకు సంబంధించి కూడా ఎదురు చూస్తున్న వారికి కూడా ఇదొక అవకాశం అని చెప్పారు. ఎందుకంటే ఈ స్థాయి నుంచి అంటే దాదాపు 6,000కు పైగా కూడా ఉద్యోగులను తొలగిస్తా ఉన్నారు కాబట్టి వైపు ప్రమోషన్లకు సంబంధించి కావచ్చు, మిగతా ఉద్యోగులకు ఏదైతే ఎదురు చూస్తున్న వాళ్ళకి సంబంధించి కూడా ఈ తొలగింపుతో కూడా ఒక కీలక నిర్ణయం అని చెప్పొచ్చు. ఆ శాఖలకు సంబంధించి కూడా కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. ప్రమోషన్లకు సంబంధించి కూడా ప్రమోషన్లు రాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా కీలక నిర్ణయాన్ని అయితే అని చెప్పారు. ఎందుకంటే పలు శాఖలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రభుత్వానికి సంబంధించి కూడా తప్పిదాల పైన కూడా ఆ శాఖల్లో ఎలాంటి తప్పిదాలు జరిగాయి, దాంట్లో ఎవరెవరి ప్రమేయం ఉన్నదని కూడా పూర్తి స్థాయిలో గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ ప్రక్షాళనని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇరిగేషన్ శాఖ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిగతా మిడ్మానేరు ప్రాజెక్టులకు సంబంధించి కూడా అవకతవకలు జరిగాయి. గత ప్రభుత్వానికి సంబంధించి కూడా అయితే గత ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన వారికి సంబంధించి కూడా అధికారులు కుమ్మక్కయ్యారు అని కూడా కాంగ్రెస్ సంబంధించిన ప్రభుత్వం గుర్తించింది. దాంట్లో ఎంక్వైరీ జరుగుతుంది, ఈడీ విచారణ జరుగుతుంది, సిబిఐ విచారణ జరుగుతూ ఉన్నది. కాబట్టి అధికారులకు సంబంధించి కూడా ఇప్పుడు వేటు పద్ధతితో కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే విద్యుత్ శాఖకు సంబంధించి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికీ ఐపీఎస్ స్థాయికి సంబంధించిన అధికారుల పైన కూడా వేటు పడ్డది. మొత్తంగా ఈ కాంట్రాక్ట్ పద్ధతికి సంబంధించి కూడా విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి తొలగిస్తూ రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలు కావచ్చు, మిగతా ఉద్యోగులకు ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు సంబంధించి కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాగే హరీష్ చూసుకున్నట్టయితే ఐఏఎస్ నుంచి కూడా ఇటు మెట్రో రైల్ ఎండీని కూడా తీసివేయడం జరిగింది ఉద్యోగాల నుంచి. మరి ఈ నేపథ్యంలో మరి ఉద్యోగుల స్పందన ఎలా ఉంది? రైట్, ఉద్యోగులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా 50,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసింది. ఆ శాఖలకు సంబంధించి కూడా నియామక పత్రాలను అందించింది. టీజీపీఎస్సీ ప్రక్షాళన తర్వాత ఏదైతే హై లెవెల్ పరీక్షలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించింది. ఇక ఇప్పుడు సంబంధించి కూడా అంటే 6,729 మందికి సంబంధించి కూడా కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేస్తున్న వాళ్ళను తొలగించారు. కాబట్టి మరో నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఇక అతి త్వరలో సంబంధించి కూడా మరో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించిన నోటిఫికేషన్లు రిలీజ్ కాబోతున్నాయి. దానికి సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. మరోవైపు పలు కీలక శాఖలకు సంబంధించి కావచ్చు, బీసీ సంక్షేమ శాఖ కావచ్చు, రవాణా శాఖ, ఎక్సైజ్, అలాగే వాణిజ్య పన్నులు, మెట్రో సంబంధించి మిగతా సంబంధించిన జిహెచ్ఎంసీ శాఖలకు సంబంధించి కావచ్చు, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. సుదీర్ఘంగా వీళ్ళు ఈ హోదాలో కొనసాగుతున్నారు కాబట్టి వాళ్ళ ప్రమోషన్లకు సంబంధించి కూడా నిలిపివేస్తూ వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ నిర్ణయంతో కూడా వాళ్ళకు ప్రమోషన్లు రాబోతున్నాయి. వాళ్ళకి సంబంధించి కూడా ఏదైతే ఈ హోదాలో పనిచేస్తున్న వాళ్ళకి సంబంధించి కూడా అక్కడ కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. కాబట్టి ఇక నిరుద్యోగులు కావచ్చు, వైపు ఉద్యోగులకు సంబంధించి కూడా ఈ రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ కీలక నిర్ణయం పైన కూడా వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తారన్న నేపథ్యం అయితే ఉంది. హరీష్, థ్యాంక్ యూ.